హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ వీడియో లాగ్స్. ఈరోజు మనం జూమ్ మీటింగ్ని ఎలాగ జాయిన్ అవ్వాలో బేసిక్గా చెప్తాను. మనకి ఫస్ట్ జూమ్ యాప్ కావాలి. అది మన మొబైల్లో ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ సర్చ్ ఏదైతే ఉందో అందులో ZOOM జూమ్ అని మనం కొట్టినప్పుడు జూమ్ మీటింగ్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్ అని వస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మామూలుగా ఫస్ట్ టైం యూజర్స్కి అయితే ఇక్కడ గ్రీన్ బాక్స్లో ఇన్స్టాల్ అని ఉంటుంది. అది ఇన్స్టాల్ అని కొట్టినప్పుడు మనకి జూమ్ యాప్ డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అని వస్తుంది. నా దగ్గర ఆల్రెడీ జూమ్ యాప్ డౌన్లోడ్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. సో జాయిన్ అవ్వడానికి మనం జాయిన్ అన్న ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి జూమ్లో జాయిన్ అవ్వాలి, ఏదైనా క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీటింగ్ ఇన్వైట్ వస్తుంది. ఆ మీటింగ్ ఇన్వైట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా మనకి జూమ్ మీటింగ్ ఇన్వైట్ వస్తుంది. డైరెక్ట్గా హైపర్ లింక్ క్లిక్ చేస్తే హైపర్ లింక్తో జాయిన్ అయిపోవచ్చు, లేదంటే మీటింగ్ ఐడి పాస్వర్డ్ నోట్ చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీటింగ్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి జాయిన్ అవుతున్నాను. నేను ఇప్పుడు మీటింగ్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో మీటింగ్ ఐడి జాయిన్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా కింద మన పేరు ఏదైతే ఉందో అది ఒకసారి రీచెక్ చేసుకోండి. కొంతమంది యూజర్స్కి డైరెక్ట్గా ఎంఐ అని, రెడ్ ఎంఐ అని, శాంసంగ్ అని అలా కూడా కనిపిస్తుంది. సో మన పేరు క్లియర్గా ఇవ్వడం బెటర్. సో ఇప్పుడు నేను ప్రిన్సీ వీడియో లాగ్స్ అన్న పేరుతో ఈ జూమ్ యాప్లో జూమ్ మీటింగ్లో ఎంటర్ అవుతున్నాను. సో జాయిన్ అవ్వండి. మనకి జాయినింగ్ ఆప్షన్స్లో మీటింగ్ పాస్కోడ్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. మీటింగ్ పాస్కోడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన వీడియో ప్రివ్యూ చూసుకుంటే మనకి వీడియో కనుక ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు వీడియో ప్రివ్యూ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ యామ్ జాయినింగ్ వితౌట్ వీడియో. ఇక్కడ జూమ్లో జాయిన్ అయిన తర్వాత మనకున్న ఆప్షన్స్ జాయిన్ ఆడియో, స్టార్ట్ వీడియో, షేర్, పార్టిసిపెంట్స్, మోర్. నేను ఒక్కొక్కటిగా చెప్తాను ఫ్రెండ్స్. జాయిన్ ఆడియో, మన ఆడియోని అవతల వాళ్ళకి వినిపించేటట్టు ఉండాలి అంటే వీ హ్యావ్ టు జాయిన్ ద ఆడియో. కాల్ ఓవర్ ఇంటర్నెట్ దగ్గర క్లిక్ చేస్తే మీ డివైస్ ఆడియో కనెక్ట్ అవుతుంది. డిఫాల్ట్గా మీరు మ్యూట్లో పెట్టుకోండి సో దట్ మీ ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవతల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో వీడియో అనేది నేను ప్రస్తుతం ఆఫ్లో పెట్టాను. వీడియో ఆన్ చేస్తే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. వీడియో ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి షేర్ ఆప్షన్. షేర్ ఆప్షన్ జనరల్గా మీరు పార్టిసిపెంట్ లాగా లాగిన్ అయ్యారు కాబట్టి మనకి షేర్ ఆప్షన్ కొట్టినప్పుడు ఓన్లీ ద హోస్ట్ కెన్ షేర్ ఇన్ దిస్ మీటింగ్ అంటే పార్టిసిపెంట్స్కి ఆప్షన్ ఉండదు. సో షేర్ ఆప్షన్ అనేది మనం అడ్వాన్స్ లెవెల్లో తెలుసుకుందాం. ఇప్పుడు పార్టిసిపెంట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఈ మీటింగ్లో ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఆ పార్టిసిపెంట్స్ లిస్ట్ మనకి తెలుస్తుంది. మోర్ అన్న ఆప్షన్లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. డిస్కనెక్ట్ ఆడియో అంటే మన ఆడియో వాళ్ళ ఆడియో అసలు మనకి ఏం వినబడదు. సో డిస్కనెక్ట్ ఆడియో అనేది అవసరం లేని ఆప్షన్. నెక్స్ట్ చాట్. మనం ఎవరికైనా చాట్ చేయాలి, మనం ఏమైనా చెప్పాలి అనుకుంటే కనుక ఈ చాట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెండ్ టు మీరు ఎవరికైతే మీ చాటింగ్ని పంపాలనుకుంటున్నారో అది క్లియర్గా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీవన్ అని క్లిక్ చేస్తున్నాను కాబట్టి నా చాటింగ్ ఆ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యే అందరికీ నా చాటింగ్ కనిపిస్తుంది. లేదు నేను ఓన్లీ ఒక పర్టిక్యులర్ పార్టిసిపెంట్కి మాత్రమే అనుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది మీరు పంపించవచ్చు. అప్పుడు క్లియర్గా మనకి ప్రైవేట్లీ అని ఆ చాట్ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. మళ్ళీ నేను మోర్ ఆప్షన్స్కి వెళ్తున్నాను. చాట్ తర్వాత రైజ్ హ్యాండ్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. రైజ్ హ్యాండ్ ఏంటి అంటే జనరల్గా మనకి జూమ్ మీటింగ్స్లో పార్టిసిపెంట్స్ని మ్యూట్లో చేస్తారు హోస్ట్. ఎందుకు అంటే పార్టిసిపెంట్ సైడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి మ్యూట్లో ఉంటాము. ఎప్పుడైనా మనకి ఏదైనా క్వశ్చన్ అడగాలి, ఏదైనా డౌట్ ఉంది అంటే రైజ్ హ్యాండ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తుంది. చూడండి, రైజ్ హ్యాండ్ అనగానే బ్లూ కలర్లో నా హ్యాండ్ రైజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఆ హ్యాండ్ రైజ్ హోస్ట్కి అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అన్మ్యూట్ చేసినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ హోస్ట్ ఏదైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో ఆయన హోస్ట్ని అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు. సో నేను ఇప్పుడు రైజ్ హ్యాండ్ కొట్టాను కాబట్టి
ఆ హోస్ట్ మన రైజ్ హ్యాండ్ని చెక్ చేసుకొని మనకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నాకు హోస్ట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి నేను అన్మ్యూట్ చేసి మాట్లాడగలుగుతున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టార్ట్ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నాకు క్లియర్గా బాటమ్ రైట్ కార్నర్లో నా వీడియో ఎలా కనిపిస్తుందో అది క్లియర్గా తెలుస్తుంది. సో ఐఎమ్ స్టాపింగ్ ద వీడియో అగైన్. నెక్స్ట్, మీరు ఎప్పుడైతే మీ క్వశ్చన్ అయిపోయిందో, మీ డౌట్ క్లియర్ అయిపోయిందో, యూ కెన్ లోవర్ యువర్ హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి మోర్ ఆప్షన్స్లో మనకి రియాక్షన్స్ ఉంటాయండి. మన పార్టిసిపెంట్ ఏదైతే రియాక్షన్స్ ఉంటాయో ఆ రియాక్షన్స్ని వీళ్ళు కొన్ని పిక్చర్స్ రూపంలో డిస్ప్లే చేశారు. సో ఒకవేళ హోస్ట్ ఏదైనా ఒక ఎక్సలెంట్ పాయింట్ చెప్పుంటే యూ కెన్ క్లాప్ ఎట్ దట్ పాయింట్ అండ్ మనం క్లాప్స్ చేయొచ్చు. సో అక్కడ మనం క్లాప్ చేస్తున్నట్టు క్లియర్గా బాటమ్ రైట్ కార్నర్లో తెలుస్తుంది. అదే ఇమోజీస్ వేరే కూడా ఉంటాయి. థమ్స్ అప్, లాఫింగ్, లవ్, ఆశ్చర్యం అండ్ పార్టీ కైండ్ ఆఫ్ ఇమోజీస్ ఉన్నాయి. సో ఈ మీరు అవతల హోస్ట్ మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు ఎటువంటి ఇమోజీ కావాలన్నా కూడా దాని ప్రకారం ఇవ్వచ్చు. నెక్స్ట్, మనం లాస్ట్గా యూజ్ చేసే ఆప్షన్ లీవ్. ఎప్పుడైతే మనకి మీటింగ్ అయిపోయిందో లీవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి లీవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే క్లియర్గా మనకి రెడ్ ట్యాబ్లో లీవ్ మీటింగ్ అని ఉంటుంది. సో లీవ్ మీటింగ్ అవ్వగానే మనం జూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఈ విధంగా మనం జూమ్ యాప్ని యూజ్ చేసుకొని వీ కెన్ లీవ్ ద మీటింగ్ అండ్ వీ కెన్ లాగ్ ఇన్ ద మీటింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.